అండి వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. ఈ శారీస్ అయితే మనకి పటాన్చేరు నుంచి కవిత గారు పంపించారండి. వీటన్నిటికీ వర్క్ చేశానండి, స్టిచ్చింగ్ చేయించాను, అన్నీ చేయించానండి. వీటిని ఒకసారి చూద్దాం రండి. ఈ బ్లౌజు గ్రీన్ పైన పర్పుల్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ అయితే చాలా హెవీ డిజైన్ అండి. ఇదైతే వీటికి హ్యాంగింగ్స్ అయితే వేయించాను. బాటిల్ గ్రీన్ చాలా రిచ్ లుక్, చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ఇదండి. వీటికి డోరీస్ సింపుల్గా ఇచ్చాము. శారీకి టాజిల్స్ వేయించానండి. టాజిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇదొక శారీ అండి, మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి. వర్క్ అయితే జెరీ గోల్డ్ ఇచ్చాము, మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. నెక్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ ఏమో ఇలా వస్తాయండి. చాలా హెవీ డిజైన్ అండి. వీటికి బీడ్స్ అయితే హ్యాంగింగ్స్ ఇలా గుట్టించామండి. చాలా రిచ్ లుక్ వచ్చిందండి ఇవి వేయించడం వల్ల, హ్యాంగింగ్ వల్ల. డోరీస్ అయితే సింపుల్గా ఇచ్చాము. చాలా బాగుందండి. మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ క్లాత్ అండి. ఇది బ్లౌజు శారీ క్లాత్ మీదే వర్క్ చేయించాము. వీటికి హ్యాంగింగ్స్ అయితే, శారీ హ్యాంగింగ్స్ అయితే ఇలా వేయించాను. శారీ హ్యాంగింగ్స్ అండి ఇవి. ఓన్లీ సెల్ఫ్ మెరూన్ కలర్లో చేయించాను. వీటికి క్యాప్ వచ్చిందండి పైన ఈ డిజైన్కి. చాలా బాగుందండి. ఇదొకటండి, మొత్తం సిల్వర్ షేడ్లో ఉందండి శారీ అయితే. వర్క్ అయితే ఓన్లీ జెరీ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే వచ్చింది. శారీ మొత్తం ఒకటే కలర్ కాబట్టి వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. హ్యాండ్స్కి కూడా ఈ బార్డర్ రావడం వల్ల ఓన్లీ వర్క్ చేయలేదండి. హ్యాండ్స్కి మాత్రమే కింద ఈ బీడ్స్ వేయించాము. బీడ్స్ అయితే అసలు ఫుల్ రిచ్ లుక్తో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈ బ్లౌజ్కే అందం వచ్చింది, అంత బాగున్నాయి. డోరీస్ అయితే ఇలా సింపుల్గా ఇచ్చాము. ఒకసారి చూడండి, చాలా బాగుందండి. ఇది ఫ్రంట్ అండి. శారీకి ఏమో హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చామండి. శారీకి ఇలా చేయించాము. ఇది కూడా సెల్ఫ్ కలర్, సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఒక బ్లౌజ్ అండి. తను శారీ ఇవ్వలేదు, ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేశానండి వర్క్ అయితే. హ్యాండ్స్ ఏమో బార్డర్ పైనే ఇలా వచ్చాయి. సింపుల్ వర్క్ అండి. పైన ఓన్లీ ఇలా బూటీస్ అయితే ఇచ్చాను. ఇది కూడా బాగుందండి, సింపుల్గా ఫ్లవర్ డిజైన్. ఫ్రంట్ శారీ క్లాత్ అండి. ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఇవైతే వాళ్ళ అమ్మాయిలే అండి. హాఫ్ శారీ పైన, లంగా ఓని పైన బ్లౌజెస్ అండి. మెరూన్ కాంబినేషన్, మెరూన్ అండి క్లాత్ అయితే. హాఫ్ పట్టు తెచ్చాను. క్రీమ్ కాంబినేషన్లో క్రీమ్ అండ్ లైట్ పింక్ జరీతో వర్క్ చేశాను. వెనకాలైతే అసలు ఎంత హైలైట్ అయిందో అండి. వెనకాలంతా ఈ మోడల్ వస్తుంది, వెనకాల స్క్వేర్ మోడల్. బీడ్స్ కూడా కుట్టామండి వీటికి కింద. ఇది
బ్యాక్ డోరీస్ వచ్చాయి, దీనికి బ్యాక్ హుక్స్ వచ్చాయి, ఇక్కడ కూడా ఇచ్చాము. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చినాయి, కింద బార్డర్ లైన్ ఇచ్చాము. ఈ షోల్డర్ పైన బంచ్ వస్తుందండి, ఈ ఖాళీ ప్లేస్లన్నీ బూటీస్ వస్తాయి. అసలు ఎంత రిచ్ లుక్ ఉందండి బ్లౌజ్ అయితే. వీటికి హ్యాంగింగ్స్ కింద ఈ బీడ్స్, ఇవి ఓన్లీ మెరూన్ కలర్ కాంబినేషన్ మీద వేయించామండి. చాలా రిచ్ లుక్, చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే. ఇది ఒకటండి వాళ్ళ అమ్మాయిది, ఇది కూడా పింక్ మీద స్కై బ్లూ అండ్ గోల్డ్ జెరీ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందండి. వెనకాలైతే ఇలా ఉంటుంది మోడలు, ఈ మోడల్ వస్తుందండి వెనకాలైతే. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి, హ్యాండ్స్ ఇలా వస్తాయండి మోడల్. వీటికి కింద ఈ బీడ్స్ 2 కలర్ కాంబినేషన్లో వేయించాము, పింక్ అండ్ ఈ క్లాత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చాయండి బీడ్స్ అయితే. ఫ్రంట్ ఏమో బోట్ నెక్ అండి, ఫ్రంట్ బోట్ నెక్ కూడా ఈ బీడ్స్ అనేసి కుట్టించాము, ఎందుకంటే వాళ్ళు 1 సైడ్ చున్నీ వేస్తారు కాబట్టి ఇవి కూడా బాగా కనిపిస్తాయని ఇలా కుట్టించాము. వీటికి కూడా ఈ కార్నర్లో ఈ బీడ్స్ అనేది ఇచ్చామండి. ఈ బీడ్స్ డోరీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి. ఇవేమో డోరీస్, చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే. ప్రిన్స్ కట్ ముందు, ఇది నా బ్లౌజ్ అండి. నెట్ పైన వర్క్ చేసుకున్నాను కదా, మీకు షార్ట్ వీడియోలలో కూడా పెట్టాను ఈ బ్లౌజ్.